భూతప్రేతాల మీద ఆసక్తి. ఆయన ఆ ఇంటి కథ విన్న వెంటనే లోపలికి వెళ్లాలని నిర్ణయించాడు. గ్రామ పెద్దలు ఆపినా అనిరుద్ధ్ వెనుకాడలేదు. రాత్రిపూట దీపం పట్టుకొని ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. లోపల చీకటి గాఢంగా ఉంది. కోణలపై పాత రక్తపు మరకలు కనిపించాయి. ఒక్కసారిగా వెనక నుంచి స్త్రీ స్వరం వినిపించింది. నన్ను ఎందుకు చంపావు అన్నయ్యా? అనిరుద్ధ్ గుండె బలంగా కొట్టుకున్నా ధైర్యంగా, నేను నీ అన్నయ్యను కాదు, నీకు శాంతి కలిగించడానికి వచ్చాను అని అన్నాడు. సీత ఆత్మ తన బాధను తెలియచేసింది. నా రక్తం ఈ ఇంటిని శాపగ్రస్తం చేసింది. నా ఆత్మను విముక్తిపరచేవాడు ఎవరూ లేరు అని ఆర్తనాదం చేసింది. విముక్తి అనిరుద్ధ్ శాస్త్రవేత్త మాత్రమే కాదు, మానసికంగా బలమైనవాడు కూడా. ఆయన సీత ఆత్మకు శాంతి కలిగించేందుకు పూజలు ప్రారంభించాడు. మంత్రాలు జపిస్తూ ఆ ఇంటి మధ్యభాగంలో దీపం వెలిగించాడు. ఆ సమయంలో గాలి బలంగా వీచింది. తలుపులు బలంగా మూసుకుపోయాయి. ఒక్కసారిగా తెల్లని కాంతి కమ్మకొని సీత రూపం ప్రత్యక్షమైంది. ఆమె కన్నీరు కాలుస్తూ, నాకు న్యాయము ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.